జీవితంలోనైతే కర్తవ్యనిష్ట అసంగత్వం ఉంటాయో ఆ జీవితం పరిపూర్ణమైన జీవితం. ఏ వ్యక్తి ఈ దిశలో ఎదుగుతాడో అతడు పరిపూర్ణమైన వ్యక్తి, కంప్లీట్ మ్యాన్. దిస్ బ్రింగ్స్ కంప్లీట్నెస్. కానీ గమ్మత్తు ఏంటంటే కర్తవ్యము అనే పేరుతో చాలామంది సంఘమును స్థాపించుకుంటారు. అసంగము అనే పేరుతో కర్తవ్యము నుండి తప్పించుకుంటారు. ఈజ్ ఇట్ నాట్ రైట్? ఇది ఒక విచిత్రం. దీన్ని బట్టి చూస్తే నాకేమనిపిస్తుందంటే మన చేతికి ఏది ఇచ్చినా దానిని తప్పుగా వాడడంలో మనకున్న సామర్థ్యం ఇంకా ఎవరికీ లేదు. ఏదైనా చెప్పండి, ఉల్టా ఎట్లా వాడాలి దాన్ని. కొంతమందిని చూస్తూ ఉంటాం, కర్తవ్యనిష్ట అనే పేరు పెట్టుకుంటారు, కానీ ప్రతి చోట ఒక సంఘమును స్థాపించుకుంటారు, అటాచ్మెంట్ని పెంచుకుంటారు. కర్తవ్యం ఏం నిర్వహింపబడుతుంది అటాచ్మెంట్ ఉన్న చోట. అలాగే మరికొంతమంది ఉంటారు, అసంగత్వం అనే పేరుతో కర్తవ్యాన్ని వదిలేస్తారు. ఏమండి కొంచెం ఈ పని చేసి పెడతారా అని భార్య అడిగితే నేను జపం చేసుకుంటున్నా అంటాడు. నీకు అప్పుడే జపం చేసుకునే పనే, ఆ పని చేసి కూడా జపం చేసుకోవచ్చు, కానీ ఆ పనిని తప్పించుకునేందుకు జపమని కూర్చుంటాడు. ఏమండి కొంచెం మార్కెట్ దాకా వెళ్ళొస్తారా, నేను ధ్యానం చేయాలంటాడు. ఈ అసంగము పేరుతో కర్తవ్యమును తప్పించుకోవడం. అలాగే వచ్చి చెప్పుకుంటారు కూడా కొంతమంది, నాకు కుటుంబం మీద ప్రేమ లేదు స్వామి, భార్యాభర్తల మీద ప్రేమ లేదు, నేను ఎవరిని అంటిపెట్టుకొని ఉండను, కాబట్టి మీ వేదాంతము నా విషయంలో పనిచేస్తుంది, మీ తరగతికి నన్ను రానివ్వండి అంటారు. నేను వెంటనే చెప్తాను, నువ్వు మాత్రం నా తరగతికి రాకు. ఎందుకంటే నీకు కర్తవ్యనిష్ట లేదు. కర్తవ్యనిష్ట ఉన్నవాడు ఏ రోజు కూడా భంగపడడు, ఏ రోజు కూడా అతనికి రాగం ఉండదు. కర్తవ్యనిష్ట అంత గొప్పది. కర్తవ్యనిష్ట ద్వారానే రాగద్వేషములను అతిక్రమించే స్థితి వస్తుంది. ఈ విషయాలు ఎంత చెప్పడం అవసరమే లేదు, ఇంత చెప్పడం. సమత్వం యోగ ఉచ్యతే, ఇవన్నీ నేను చెప్పాను దాంట్లో. ఎటువంటి పనినైనా రాగద్వేషములు లేకుండా చేయగలిగే స్థితిని ఇచ్చేది కర్తవ్యం. రాగద్వేషములను అతిక్రమించడమే కదా వైరాగ్యం అంటే. వైరాగ్యం అంటే ఇంకేమిటండి అర్థం? రాగద్వేషములు బ్యాలెన్స్ అయి ఉన్నాయి, వాటిని మీరు నియంత్రించే శక్తిని కలిగి ఉన్నారు. దట్స్ ఇట్, దట్ ఈజ్ వైరాగ్య. కర్తవ్యనిష్ట అండ్ వైరాగ్య ఆల్వేస్ గో టుగెదర్. కర్తవ్యనిష్ట అసంగత్వం ఎప్పుడు ఒకదాని వెంట ఒకటి నడుస్తూ ఉంటాయి, అంతే తప్ప వేరొక వికల్పము లేదు. కానీ మన జీవితాన్ని చూసుకుంటే కర్తవ్యం అనే పేరుతో సంగము, అసంగం అనే పేరుతో కర్తవ్య రాహిత్యం, ఇలా జీవితాలను అయోమయం చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ మహర్షులను ఒకసారి మీరు చూడండి, వారి కర్తవ్యం ఏమిటి? అబలగా ఉన్నటువంటి కుంతీదేవిని, ఈ 15 సంవత్సరముల బిడ్డలను తెచ్చి రాజ్యంలో అప్పగించాలి, కర్తవ్యం. అంతేగాని మా జపం చేసుకోవాలి, తపం చేసుకోవాలంటూ కూర్చోలేదు. అలాగే రాక వచ్చాం, 4 రోజులు ఉండి రాజమర్యాదలన్నీ పొంది సుఖంగా భోజనాలు చేసి వెళ్దాం అని అనుకోలేదు. చూడండి, గేటు దాటి లోపలికి కూడా రాలేదు, పురద్వారం దగ్గరే నిలబడ్డారు, అక్కడే వారి కర్తవ్య నిర్వహణ చేశారు. మీ కర్తవ్యం ఇది భీష్మదేవా అంటూ ప్రబోధించారు, దట్స్ ఇట్, వెళ్ళిపోయారు. ఈజ్ ఇట్ నాట్ రైట్? అది మనకు ఆదర్శం అవ్వాలి. అది నిజమైన జీవితం, అది నిజమైన ఆధ్యాత్మిక జీవితం. వారందరికీ నమస్కరించి భీష్మాదులు, భీష్ముల వారు, విదురుల వారు, మిగతా పెద్దలందరూ కూడా కుంతీదేవిని, పాండవులను చాలా ప్రేమతో తమ వెంట రాజ ప్రాసాదంలోకి తీసుకుని వెళ్ళారు. అందరూ కలిసి సత్యవతీదేవి దర్శనానికి వెళ్ళారు. ఆ అమ్మగారి దుఃఖానికి అంతు లేకుండా పోయింది. ఇంకా దుఃఖం అనేటువంటిది కట్టలు తెంచుకుంటూ ఉన్నది. ఆవిడను చూసి అందరూ బాధపడుతున్నారు, కానీ చేయగలిగిన పరిస్థితి ఏమీ లేదు. పాండురాజు గారికి చేయవలసినటువంటి అపర కర్మలన్నింటినీ భీష్ముల వారు చాలా జాగ్రత్తగా, అత్యంత శ్రద్ధతో జరిపించారు. ఆ సమయానికి జరగవలసిన దానములు, యజ్ఞములు ఇత్యాదులన్నీ సంపన్నమవుతూ ఉన్నాయి. ఈ సన్నివేశంలో ఒక చక్కటి అంశం జరిగింది. శ్రాద్ధావసానేతు తదా దృష్ట్వా తం దుఃఖతంజనం సమ్మూఢాం దుఃఖశోకార్తాం వ్యాసో మాతరమబ్రవీత్. ఈ శ్రాద్ధావసానములో శ్రాద్ధకర్మ మొదలైనవన్నీ చక్కగా నెరవేరిన తరువాత అక్కడికి వ్యాస భగవానులు వచ్చారు. రావడమే తల్లిగారి దగ్గరికి వెళ్ళారు.
ఆమె పరిస్థితి సమ్మూఢాం దుఃఖ శోకార్తాం, దుఃఖముతో తీవ్రమైన ఆవేదనలో ఉన్న సత్యవతీదేవితో వ్యాసః మాతరం అబ్రవీత్, వారి తల్లిగారైన సత్యవతీదేవితో ఇలా అన్నారు. అతిక్రాంత సుఖా కాలాః పర్యుపస్థిత దారుణాః శ్వః శ్వః పాపిష్ట దివసాః పృథివీ గత యౌవనా. అమ్మా, నేను చెప్పే మాటలు సావధానంగా హృదయంలో ధరించు. అతిక్రాంత సుఖాః కాలాః, సుఖము అనుభవించే కాలం అయిపోయినది. ఇప్పటి వరకు ఏ కాలము గడిచినదో అది అంతో ఇంతో సుఖంగానే ఉండినది. ఈ రోజుతో ఆ కాలము అయిపోయిందని తెలుసుకో. పర్యుపస్థిత దారుణాః, దారుణమైన రోజులు రాబోతున్నాయి. నా మాటలను చాలా శ్రద్ధగా ఆలకించు. శ్వః శ్వః, రేపు ఎల్లుండి అంటే రానున్న రోజులు. పాపిష్టి దివసాః, పరమ పాపముతో కూడి ఉన్న రోజులు. పృథివీ, ఈ భూమండలము యవ్వనమును కోల్పోయిన వాడు ఎలా దుఃఖిస్తూ ఉంటాడో అలాంటి దుఃఖాన్ని పొందే పరిస్థితిలోకి వెళ్ళబోతోంది. బహుమాయా సమాకీర్ణో నానా దోష సమాకులః లుప్త ధర్మక్రియాచారో ఘోరః కాలో భవిష్యతి. అమ్మా, రానున్నటువంటి రోజులు మహామోసముతో కూడే రోజులు. ఏది మోసమో ఏది మోసము కాదో ఎవడూ తెలుసుకోలేడు. అటువంటి రోజులు రాబోతున్నాయి. నానా దోష సమాకులః, అన్ని దోషములు ఆ రోజులలో చూడవలసి వస్తుంది. లుప్త ధర్మ క్రియాచారః, ధర్మము నశిస్తుంది, క్రియలు ఆచారములన్నీ అర్ధవిహీనములవుతాయి. ఒక మాటలో ఘోరః కాలః భవిష్యతి, ఘోరమైన కాలము రాబోతోంది. కురూణామనయాచ్ఛాపి పృథివీ న భవిష్యతి గచ్చత్వం యోగమాస్థాయ యుక్తావసతపోవనే. అమ్మా, ఈ మాటను సావధానంగా విను. కురూణామనయాచ్ఛాపి పృథివీ న భవిష్యతి. రాను రాను కురువంశంలో రాబోయేటువంటి దారుణమైన పరిణామములకు భూమి నిలబడలేదు. ఈ రాజ్యము దెబ్బతింటుంది. భూమి సహించలేనంత దుఃఖము కురువంశము ద్వారా సంప్రాప్తమవుతుంది. కాబట్టి నా మాట విను. గచ్చత్వం యోగమాస్థాయ యుక్తావస తపోవనే. నీవు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ రాజధానిని వదిలివేసి వనములకు వెళ్ళిపో. వెళ్ళి అక్కడ కూర్చొని ఏడవకు. యోగము యందు నీ మనస్సును ప్రవేశపెట్టు. భగవంతుడి దివ్య చింతనము చేస్తూ ఉండు. ఇక సరిపోయింది. నువ్వు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. మా ద్రాక్షీస్త్వం కులస్యాస్య ఘోరం సంక్షయమాత్మనః తథేతి సమనుజ్ఞాయ సా ప్రవిశ్యాబ్రవీత్ స్నుషాం. ఇంకొక మాట కూడా తెలుసుకో అమ్మా. ఈ రాబోయే పరిణామములను ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అన్నట్టుగా ఉండకు. ఇక్కడ నథింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఆల్ రైట్ నౌ. ఎందుకంటే ఇంత క్రితం చెప్పుకున్నాం, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అన్నామా ఏడుస్తాం ఇంకా. కాబట్టి వ్యాసుల వారు గట్టిగా చెప్తున్నారు, జరగబోయే ఘోరమును నీవు చూడలేవు. ఘోరం మా ద్రాక్షీస్త్వం కులస్యాస్య. ఈ కులము పతనం అవ్వబోతోంది. ఈ కులము నశించే దిశలో ప్రయాణం సాగించబోతోంది. సంక్షయం అవుతుంది అంటే క్షీణిస్తుంది ఈ కులమంతా. అది చూసి నువ్వు తట్టుకోలేవు. నా మాట విను, వనాలకు వెళ్ళిపో. అప్పుడు ఆ అమ్మగారు ఏమన్నారు? నువ్వు ఋషి అలాగే చెప్తావు, నీలాగా ఎవడిపోతాడు, పోతే పో అనలేదు. తథేతి వ్యాస, నువ్వు చెబితే అది సాక్షాత్ దేవుడు చెప్పినట్టే, బ్రహ్మగారు పలికిన మాట అది. నీ యందు నాకు అటువంటి గౌరవం ఉన్నది. నా పుత్రుడవే అయినా వేద విభాగము చేసిన మహాత్ముడివి నీవి. అంతేకాదు నారాయణ జ్ఞాన కళామూర్తివి. నీ మాటను కాదంటామా? తథాస్తు, నీవు చెప్పినట్లే నేను చేస్తాను అని తాను ఏకాంత మందిరంలోకి వెళ్ళి వ్యాస భగవానులు తనకు చెప్పినటువంటి ఈ వివరమునంతటిని, అలాగే తన నిర్ణయమును కూడా తన కోడళ్ళ ముందు ప్రస్తావించింది. తన బాధ్యత అది. ఇద్దరున్నారు కదా కోడళ్ళు. ఎవరు?
అంబిక, అంబాలిక వారిద్దరిని పిలిచి, అమ్మ నేను నా పుత్రుడు చెప్పిన దిశలో ప్రయాణం సాగించబోతున్నాను, మీ స్వాతంత్ర్యం మీకున్నది, మీరు ఇక్కడే ఉండదలుచుకుంటే ఉండండి, నేను తెలుసుకున్న విషయాన్ని మీకు చెప్పాను, రాబోయేటువంటి ఘోరమును నీవు చూడలేవమ్మా అని వ్యాసుల వారు స్వయంగా చెప్పారు. కాబట్టి వ్యాసుడి మాటను శంకించే పరిస్థితే లేదు. నేను మాత్రం నిర్ణయం చేసుకున్నాను, ఈ రాజప్రాసాదాన్ని, రాజధానిని, దేశాన్ని వదిలేస్తున్నాను. వాళ్ళు అన్నారు కదా, అమ్మా మమ్మల్ని తల్లిగా ప్రేమించి చూసుకున్నావు నువ్వు, నీ నీడలో మాకు ఎలాంటి దుఃఖము కలగలేదు, నీ మార్గమే అనుసరణీయము, మేము కూడా నీ వెంటే వస్తాం అని కోడళ్ళు కూడా ఆమె మాటకు సమ్మతి తెలియజేశారు. అలా అరణ్యానికి వెళ్లేందుకు అనుమతినివ్వమని సత్యవతి మాత భీష్ముల వారిని కోరింది. వారు వ్యాసుల మాటను కాదనలేరు కదా, కాబట్టి వారు కూడా అస్తు అలాగే జరుగుగాక అన్నారు. మరుసటి ఉదయం ఇంకా ఎవ్వరికీ చెప్పలేదు, ఆ సమాచారం ఎవ్వరికీ తెలియదు కూడా. అలా మరుసటి ఉదయం నిద్ర లేచారా, ఎప్పుడు బయటికి వెళ్ళారో తెలియదు. ఆ రోజు వ్యాసుల వారు ఇవాళ చెప్పారు, రేపటి ఉదయం ఇద్దరు కోడళ్ళు, అత్తగారు, ఈ ముగ్గురు తల్లులు హస్తినాపురమును వదిలివేసిన వారై ఎక్కడికో వెళ్ళారు. ఏదో అజ్ఞాత ఆశ్రమంలో ఉండి వారి సాధనను, వారి యోగనిష్టను సంపాదించుకునే దిశలో ప్రయత్నాలు కొనసాగించారు. కోడళ్ళు కూడా అత్తగారినే అనుసరించారు. ఆత్మార్థే పృథివీం త్యజేత్, ఇది ధర్మశాస్త్రం యొక్క ఒక ఉపదేశం. ఈ ఉపదేశమును ఏదో ఒక రోజు జీవితంలో మనం పాటించక తప్పదు. ఈ ఉపదేశానికి వికల్పం ఉండకూడదు. జీవితంలో చరమ దశ వచ్చింది అనే భావం మన తలలోకి వస్తూనే మనం స్మరించాల్సిన ఉపదేశం ఇది. ఇంకా అప్పుడు పిల్లలు, బంధువులు, మిత్రులు, బాంధవులు అంటూ కూర్చోవడానికి లేదు. కారణం ఏంటంటే, ఎంత కర్తవ్యమైనా, ఎంత సంబంధములైనా, బాంధవ్యములైనా అవి ఈ జన్మకే పరిమితం. ఇక్కడి నుండి ఒక్క అడుగు ముందుకు వేయలేవని. కాబట్టి మీ కర్తవ్యములను చక్కగా నిర్వర్తించవలసినదే, డౌట్ ఏమి లేదు. కానీ కర్తవ్యములనే పేరుతో అసంగమును వదలకూడదు. మరి మనం ఏం చేస్తున్నాం? కర్తవ్యం అనే పేరు చెప్పుకొని సంఘము యాక్చువల్గా ఉంటుంది, ఆ సంఘమును పెంచి పోషించుకుంటూ ఉన్నాం. అలా చాలామంది వాళ్ళ మనవాళ్ళు, మనవరాళ్ళు, మనవాళ్లకు, మనవరాళ్లకు, మనవాళ్ళు పుడితే వాళ్ళని, ఏమయ్యా ఇంతే నా జీవితం, ఏం చేయాలి స్వామి, కర్తవ్యము తప్పేది కాదాయే అంటారు. ఇది కర్తవ్యమని ఏ ధర్మశాస్త్రం చెప్పలేదు. మీ పిల్లలను యోగ్యులుగా పెంచడం, వారికి తగిన సంస్కారమునివ్వడం, ఏదో కుదిరినంతలో కొంత ఆర్థికమైన వసతిని వారికి కలిగించడం, ఆ తర్వాత ఒక రోజు చూసుకొని తాళం చెవుల గుత్తిని వారి చేతికి అప్పగించడం, ఇది మీ కర్తవ్యం. అంతే తప్ప వాళ్ళ పిల్లలను పెంచి పోషించే కర్తవ్యము ఎక్కడా చెప్పబడలేదు. కానీ వీళ్ళు అనేది ఏమిటి? కర్తవ్యం అండి, చూసుకోవద్దు. కాదు, ఇది సంఘము. సంఘమునకు కర్తవ్యం అనే లేబుల్ వేశాం అంతే. ఆ విషయంలో మనల్ని మించిన వారు ఉండరు. కర్తవ్య నిష్ఠ నిజంగా మీరు చేసి ఉంటే భగవంతుడే తగిన సమయానికి మీకు విరామమును ప్రసాదిస్తాడు. ఉర్వారుకమివ బంధనాత్. ఉర్వారుకం అంటే దోసపండు లేదా గుమ్మడి మొదలైనటువంటి కాయలు, ఇవన్నీ ఒక ఫ్యామిలీకి చెందినవి. మామిడి పండు అనకుండా దోసపండు, గుమ్మడి పండు అని ఎందుకన్నారు? మామిడికాయ పండుగా మారిన తరువాత చెట్టు నుండి కింద పడుతుంది. అంటే మామిడికాయ చెట్టును వదిలి కింద పడుతుంది. తన స్థితి నుండి అది చ్యుతి పొందుతుంది, స్థాన చలనము కలుగుతుంది. కానీ ఉర్వారుకం అలా కాదు. ఉర్వారుకము పరిణతమైన తరువాత తీగ దాన్ని వదిలేస్తుంది, అది ఉండవలసిన చోటే ఉంటుంది. తీగ వదిలేసి పక్కకు జరుగుతుంది. అలా నిజంగా మన జీవితంలో కర్తవ్యనిష్ట ఉంటే ధర్మమే మనకు విశ్రాంతిని, విరామాన్ని కలిగిస్తుంది. అలా కలిగించలేదంటే అర్థం ఏమిటి? కర్తవ్యనిష్ట కాదు, సంఘం, తాపత్రయము, దాహము. అలలుడిగి అలలన్నీ ఆగిపోయాక సముద్ర స్నానం చేస్తాననుకునేవాడి పరిస్థితి ఎలాంటిదో, ఈ కర్తవ్యములన్నీ తీర్చుకొని నేను వేదాంత అధ్యయనం చేస్తానడం కూడా అలాంటిదే. దాహమడగిన వెనుక
దాహమణగిన వెనుక తత్వమెరిగెదనన్న దాహమేళనగు తా తత్వమే మెరుగు. దాహం తీరాక తత్వాన్ని తెలుసుకుంటానంటే దాహము తీరేది ఎప్పుడు, తత్వము తెలిసేది ఎప్పుడు. కాబట్టి కర్తవ్యనిష్ట లేదు, ఏమీ లేదు, ఊరికే మనం అనుకుంటున్నాం. దానికి కూడా ఒక విరామం ఉన్నది. మనకు సంఘం ఉంటుంది, అది సమస్య. కానీ ఈ మహాత్ముల జీవితాల్ని చూడండి. వారు తెలుసుకున్నారు, ఎంత సంబంధ బాంధవ్యములైనా, ఎంత పుత్రమిత్ర వ్యవహారమైనా, ఎంత పుత్రపౌత్రాదులైనా సరే ఇవన్నీ ఈ జన్మ వరకే. ఈ జన్మ వరకనడం కూడా పెద్ద విషయం. ఐ టెల్ యూ, పుత్రుడు ఎప్పటి వరకు? కోడలు వచ్చేంత వరకే. కుమార్తె ఎప్పటి వరకు? తనకు బిడ్డలు పుట్టేంత వరకే. భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు ఎప్పటి వరకు? రిటైర్మెంట్ రానంత వరకే. మీరు అలాంటి వారు కాదనుకోండి, కానీ తత్వం అంతే. సో జీవితం అంతా కూడా ఉండలేరు వీళ్ళు. ఒకవేళ టూ మచ్ ఎక్స్టెన్షన్ అన్నా జీవితం ఒక జీవితం. మరి ఆ తర్వాత కాబట్టి ఎవరికి ఇవ్వవలసిన సమయం వారికి ఇవ్వాలి, కర్తవ్య పరిపాలన చేయాలి. అసలు సంబంధం ఒకటి ఉన్నది, దానికై జీవితంలో కనీసం అవసాన దశలో అయినా ప్రయత్నం చేయాలి. అది ఆత్యంతిక సంబంధము, అది భగవంతుడితో మనకున్న సంబంధం. ఆ సంబంధము వల్లే మిగతా సంబంధాలన్నీ ఉన్నాయి. భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే భజనలు పూజలు చేయడం మాత్రమే కాదు, భగవంతుడితో ఉన్న ఈ సంబంధాన్ని చూడాలి. ఈ సంబంధం ఎప్పుడూ ఉన్నది, ఉన్నదాన్ని అక్నాలెడ్జ్ చేయాలి. యూ షుడ్ డిస్కవర్ దట్ సంబంధ. టు డిస్కవర్ సంథింగ్ యూ హ్యావ్ టు డెడికేట్ టైం, రైట్ ఆర్ నాట్? ఇది చాలా ఇంపార్టెంట్. మానవీయమైన సంబంధ బాంధవ్యముల విషయంలో కూడా ఎదుటి వ్యక్తిలో మన పట్ల ఉన్న ప్రేమను తెలుసుకోవడానికి ఒక డిస్కవరీ అది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎవిడెంట్. సంబంధాలు నిర్మాణం ఎవిడెంట్. నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా మిత్రులు, ఇది ఎవిడెంట్. కానీ నా భార్యకు నా పట్ల ప్రేమ ఉన్నదా? ఇట్ ఇస్ అ డిస్కవరీ. నా బిడ్డలకు నా పట్ల ప్రేమ ఉన్నదా? ఇట్స్ అ డిస్కవరీ. అసలు నాకు నా భార్య పట్ల బిడ్డల పట్ల ప్రేమ ఉన్నదా? ఇట్ ఈస్ అ గ్రేటెస్ట్ డిస్కవరీ. ఐ టెల్ యూ, దిస్ ఇస్ సత్యం. ఇది ఊరికే పై కనిపించే విషయం కాదు. మీరు కనుక్కోవాలి, అది అవునో కాదో తెలియడానికి కొంత కాలం పడుతుంది. ఇట్ ఈస్ అ డిస్కవరీ. డిస్కవరీ అన్న మరుక్షణం కాలము యొక్క అపేక్ష ఉంది దాంట్లో. ఇట్ వోంట్ హ్యాపన్ ఇన్ ఏ స్పెక్ ఆఫ్ టైం. ఇట్ వోంట్ హ్యాపన్ జస్ట్ లైక్ దట్. అందుకే కదా వివాహమైన కొంత కాలానికి కానీ అసలు ప్రేమలు లేనివన్నీ బయటపడతాయి. ఎంతో ఇష్టపడి ప్రేమించుకున్నారు ఈ జంట, తల్లిదండ్రులు పెళ్లి చేశారు. 6 నెలల తర్వాత ఈ అమ్మాయి అంటుంది, ఐ థింక్ ఐ డోంట్ లవ్ హిమ్. అలాగే అబ్బాయి అంటాడు, ఐ థింక్ ఐ రియలీ నెవర్ లవ్డ్ హర్. మనకేమో కోపం వస్తుంది, ఏమిట్రా ఈ మాటలు ముందు చెప్పాలి కానీ ఇప్పుడు చెప్తే ఎలా? 6 నెలలు టైం పడుతుంది. నా ప్రకారం త్వరగానే చెప్పారు వాళ్ళు. 6 months టైం ఇట్ టేక్స్, బికాజ్ యూ హ్యావ్ టు డిస్కవర్ ఇట్. ఐ థింక్ ఐ లవ్ అనేది ఈజీ, వెదర్ ఐ లవ్ ఆర్ నాట్ ఈజ్ అ డిస్కవరీ. ఇది ఒక అన్వేషణ యొక్క ఫలితం. మరి ఈశ్వరుడి విషయంలో కూడా అంతే కదా. ఈశ్వరుడిని నేను ప్రేమిస్తున్నానా లేదా? ఈశ్వరుడి సంబంధము నా విషయంలో ఉందా లేదా? దీనికి కొంత టైం ఇవ్వకపోతే ఎలా? శాస్త్రం అంటోంది యూ హ్యావ్ ది టైం. శాస్త్రం అంటోంది ఈశ్వరుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీకు ఆత్యంతిక సంబంధము ఈశ్వరుడితో తప్ప ఇంకొకరితో లేదు, డౌటే లేదు. సాముద్రో హి తరంగ క్వచన సముద్రో నతారంగ ఇది. సముద్రానికి అలకు ఎలాంటి సంబంధం ఉన్నదో అలా జీవుడికి ఈశ్వరుడికి ఎప్పుడూ సంబంధం ఉన్నది. అలా పుట్టక ముందు సముద్రంతో సంబంధం ఉన్నది, అలా ఎగిసి పడుతున్నప్పుడు సముద్రంతో సంబంధం ఉన్నది, అలా పతనమయ్యాక కూడా సముద్రంతో సంబంధము కలిగే ఉన్నది. అలా జీవులకు కూడా భగవంతుడితో అలాంటి సంబంధం ఉన్నది. మేము వేదాంతంలో దాన్ని కార్యకారణము అంటాం.
ఆ విషయం నేను ఇప్పుడు ప్రస్తావన ఏం చేయవలసిన పని లేదు. బట్ వాట్ ఐ మీన్ టు సే, వీ హ్యావ్ దిస్ రిలేషన్. శాస్త్రం చెప్పింది, కానీ అది ఉన్నదా లేదా అని కనుక్కోవలసిన పని మీది. ఉంటే ఎలా ఉన్నది అని కనుక్కోవలసిన పని మీది, నాది. అంతే తప్ప నేను ఇక్కడే ఈ ఇంట్లోనే పడి ఉంటాను, కోడలు తిట్ట, కూతురు కొట్ట, కొడుకు కస్సుమని బయటికి నెట్ట, ఏదైనా పర్వాలేదు ఇలాగే ఉంటానంటే కష్టం. కాబట్టి ఈ పెద్దలందరూ ఆదర్శము. సత్యవతీదేవి వ్యాసుల వారి వచనాలను ఆలకించింది. ఆత్మార్థే పృథివీం త్యజేత్. ఆత్మరూపుడైన పరమాత్ముడితో సంబంధ స్థాపన కొరకు మిగతా వాటన్నింటినీ తృణీకరించి ఆ బాధ్యతలన్నింటినీ పక్కన పెట్టి భగవానుడి యొక్క జపతపాదుల యందు సంలగ్నమయ్యేందుకు గాను ఒక చక్కటి ఆశ్రమానికి వెళ్ళి తన జీవితాన్ని చరితార్థము చేసుకున్నది. తాహ సుఘోరం తపస్తప్త్వా దేవ్యో భరత సత్తమ దేహం త్యక్త్వా మహారాజ గతిమిష్టాం యయుస్తదా. అలా అరణ్యములకు వెళ్ళినదై కఠినమైన తపస్సులు చేసి దేహం త్యక్త్వా, దేహమును త్యజించి తాను పరమపదమును, స్వర్గ పదవిని పొందినది. ఈ విధంగా సత్యవతీదేవి గారి యొక్క దేహము శాంతించినది. ఒక తరము పరిసమాప్తమైనది. ఇక రాబోయేటువంటి రోజులు ధర్మవృక్షం, అధర్మ వృక్షము యొక్క వ్యవహారము. ఈ వ్యవహారం ఎలా ముందుకు కొనసాగినది, ధర్మాధర్మముల యొక్క స్పర్ధ ఎలా ప్రారంభమైనది, ఇదంతా వైశంపాయనుల వారు అత్యంత స్పష్టంగా సవివరణముగా జనమేజయ మహారాజుకు తెలియజేసిన విధానాన్ని అనుసరిస్తూ తత్వతః అందులో ఉన్న రహస్యములను దర్శిస్తూ మనం మన అధ్యయనమును కొనసాగించదముగాక అని భావన చేస్తూ